హరే రామ హరే కృష్ణ. ఈ వీడియోలో రామాయణంలో అంజనాదేవి ఎవరని తెలుసుకుంటాం. అంజనాదేవి హనుమంతుడికి తల్లి. పుత్రకామేష్టి యాగంలో వచ్చిన అమృత పాయాసంలో సుమిత్రకు రావాల్సిన భాగంని గరుత్మంతుడు తీసుకెళ్లాడు. తర్వాత వాయు భగవంతుడు ద్వారా ఆ అమృత పాయాసం అంజనాదేవి చేతికి చేరింది. అంజనాదేవి తాన్ని సేవించక హనుమంతుడు జన్మించినారు. గరుత్మంతుడు ఆ పాయాసంని ఎందుకు తీసుకెళ్లారు, అది వాయు భగవానుడు ద్వారా అంజనాదేవికి ఎలా వచ్చింది అనే విషయాలు తెలుసుకోవాలంటే మీరు పుత్రకామేష్టి యాగం గురించి రహస్యాన్ని తెలుసుకోవాలి. ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని తప్పకుండా చూడండి. అంజనాదేవికి జన్మం ధరించిన వల్ల హనుమంతుడికి ఆంజనేయరని పేరొచ్చింది. వాయు భగవాన్ అనుగ్రహంతో జన్మించిన వల్ల హనుమంతుడికి వాయుపుత్రుడు అని కూడా పేరొచ్చింది. కర్ణాటకలో ఉన్న అంజనాద్రి పర్వతంలో అంజనాదేవి నివసించారని చెప్పుతారు. అంజనాదేవి మరియు హనుమంతుడికి తిరుపతిలో శాశ్వత స్థానం ఉండాలని భావించి 7 కొండల్లో ఒక కొండకు అంజనాద్రి అని పేరు పెట్టారు. మన ఈసీజీ కార్డ్స్లో అంజనాదేవికి పాజిటివ్ సింబల్ ఇచ్చినాము. ఎందుకంటే రామ భక్తుడు అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది హనుమంతుడే. అలాంటి మహానుభావుడిని మనకు ఇచ్చిన అంజనాదేవికి పాజిటివ్ సింబల్ ఇచ్చినాము. శక్తివంతమైన సుందరకాండానికి సుందరకాంట అని పేరు ఎలా వచ్చింది అని తెలుసా? హనుమంతుడికి సుందర అనే ఒక పేరు ఉంది. ఆ పేరు మీదే సుందరకాండానికి ఆ పేరు వచ్చింది. ఆ పేరుని హనుమంతుడికి పెట్టింది కూడా అంజనాదేవి. ఇలా అంజనాదేవి గొప్పతనంని ఇంకా ఎన్నో చెప్పవచ్చు. ఆమె గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలా అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని తప్పకుండా చూడండి. హరే రామ హరే కృష్ణ.